హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. నేను రీసెంట్గా నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే చాలామంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎంటీ ప్రామిసరీ నోటు కానీ చెక్ కానీ ఇప్పించుకునేది దానిని మిస్యూజ్ చేస్తున్నారండి. ఎలా అంటే వాళ్ళు ఇవ్వాల్సినది కొంచెం ఎగ్జాంపుల్ ఒక 10,000 ఇవ్వాలనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని 10 lakhsగా రాస్తున్నారండి. సో ఇలా రాసి వాళ్ళపైన కేసేసి వాళ్ళని ఇబ్బందులు అనేది పెడుతున్నారండి. సో ఇలా పనులు చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే అప్పులు ఇస్తున్నారో, ఎవరిపైన అయితే అప్పులు ఇచ్చినా రికవరీ చేసుకోలేక మీరు కేసు అనేది ఫైల్ చేస్తున్నారో, ఎంత అమౌంట్కి ఫైల్ చేస్తున్నారో కేసు, మీరు కోర్టులో ఆ అమౌంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఆ అమౌంట్ ఇచ్చే కెపాసిటీ ఉందా అనేది కూడా కోర్టులో మీరు నిరూపించుకోవాలి. మీరు కనుక ఆ అమౌంట్ ఎలా వచ్చింది అనేది కోర్టులో కనుక నిరూపించుకోలేకపోతే ఆ కేసు అనేది నిలబడదండి, కేసుని కొట్టేస్తారు. సో ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. సో మీకు ఎంత ఇవ్వాలో అంతవరకే మీరు రికవరీ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని మీరు ఎంటీ ప్రామిసరీ నోట్ కానీ చెక్ కానీ దొరికిందనేసి ఇష్టానుసారం రాసుకుంటే అవి అనేది ఆ కేసు అనేది కోర్టులో చెల్లదు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.